అత్తమ్మ టీవీ నాన్ వెజ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కోల్హాపూరి చికెన్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంతో రుచికరమైన కోల్హాపూరి చికెన్ చాలా టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ చికెన్ కూర కాస్త ఘాటుగా ఉంటుంది. ఘాటుదనం ఇష్టపడే వాళ్ళకి ఈ కూర బాగా నచ్చుతుంది. ఈ కూర తయారీ కోసం కావలసిన పదార్థాలు: చికెన్ 1/2 kg శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఉప్పు మీ రుచికి తగినంత, 1/2 టీ స్పూన్ పసుపు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, తెల్ల నువ్వులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 10 నుండి 12 తీసుకోవాలి. యాలక్కాయలు 2, నల్ల పెద్ద యాలక్కాయలు 2, జాజికాయ 1, మిరియాలు 10 నుండి 20, అవి మీ ఘాటుదనాన్ని బట్టి వేసుకోవచ్చు. లవంగాలు 5, గసగసాలు 1 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్కలు 2 అంగుళాల ముక్క. వాటిని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్ని 1/2 kg చికెన్ కోసం చెప్తున్నాను. దాని ప్రకారం ఈ మసాలా వాడుకోవాలి. వెన్న 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పులు 10, ఉల్లిపాయలు 2 పెద్దవి, కొత్తిమీర 10 రెమ్మలు, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, దాదాపు 8 టేబుల్ స్పూన్లు. ఈ కొల్హాపూరి చికెన్లో ముఖ్యమైన మసాలా ఇంగ్రీడియంట్ ఇది. నూనె 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి వేడి చేయాలి. అది వేడిన తర్వాత 1 టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత ముందుగా మనం ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరి పొడి మార్కెట్లో దొరుకుతుంది. లేదంటే మీరు ఎండు కొబ్బరికాయ తెచ్చుకొని చిన్నగా కట్ చేసుకొని దాన్ని ఈ విధంగా పౌడర్గా గ్రైండ్ చేసుకోవచ్చు. ఎండు కొబ్బరిని ముందుగా నూనెలో వేయించుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ వేయించాలి. ఈ ఎండు కొబ్బరి కాస్త లైట్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేయించాలి. అలానే మాడిపోకూడదు. అందుకని మనం గరిటెతో కలుపుకుంటూనే ఉండాలి. ఇది కాస్త కలర్ మారుతుంది అనిపించినప్పుడు మిగతా మసాలాలు ఇందులో వేసుకోవాలి. అందులో జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్కలు, గసగసాలు, అలాగే నువ్వులు వేయాలి. ఈ మసాలా దినుసులన్నీ వేసి వీటిని బాగా వేయించాలి. బాగా గరిటెతో కలుపుకుంటూ వేయించాలి. ఎందుకంటే ఈ కొబ్బరి పొడి మాడిపోకుండా చూసుకోవాలి. దానికోసం మనం బాగా కలుపుతూ వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించాలి. చూసారు కదా, కలర్ మారుతుంది. ఈ మూవీ క్లిప్లో చూపించినట్లుగా ఎగ్జాక్ట్గా లైట్ బ్రౌన్ కలర్ రావాలి. ఇలా వచ్చేంత వరకు వేయించి దాన్ని ఒక గిన్నెలో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఈ రంగులో వేయించుకుంటే మసాలా మంచి వాసన వస్తూ ఉంటుంది. దీన్ని పక్కన పెట్టుకొని కాస్త చల్లారబెట్టండి. అదే బాండిని పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి. మిగిలిన నూనెని వేయండి. ఈ నూనె కూడా కాస్త వేడైన తర్వాత మిగిలిన మసాలాలు ఉన్నాయి కదా, వాటిని వేయించుకోవాలి. ముందుగా ఎండుమిరపకాయలు వేయాలి. ఎండుమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో మిరియాలు వేసుకోవాలి. తర్వాత లవంగాలు వేయాలి. ఇప్పుడు జాజికాయని కొద్దిగా చితుక్కొట్టుకొని వేసుకోవాలి. అలాగే నల్ల యాలక్కాయలు, పచ్చ యాలక్కాయలు వేయాలి. ఈ మసాలాలన్నీ వేసి వీటిని బాగా వేయించాలి. లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించాలి. బాగా వేగిని అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కూడా కాసేపు చల్లారబెట్టుకోవాలి. ఒక గిన్నెలో తీసుకుని చల్లారబెట్టుకోండి. మసాలా పొడులు గ్రైండ్ చేయడానికి రెడీగా ఉన్నాయి. వేయించిన మసాలా దినుసులు గ్రైండ్ చేసుకోవటానికి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం కొబ్బరి మసాలాని గ్రైండ్ చేసుకోవాలి. జాగ్రత్తగా మిక్సీ జార్లో వేసి చక్కగా గ్రైండ్ చేయాలి. నూనెలో వేయించాం కాబట్టి కొద్దిగా పేస్ట్ లాగా వస్తుంది.
అందులో జీడిపప్పులు వేయాలి. ఎక్స్ట్రా నీళ్లు వేయాల్సిన అవసరం ఉండదు. మధ్యలో ఒకసారి తీసి స్పూన్తో కలుపుతూ మళ్ళీ బాగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది బాగా నలిగిన తర్వాత మిగతా మసాలాలు అంటే ఎండుమిరపకాయలు, లవంగాలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. నూనెలో వేయించాం కాబట్టి ఆటోమేటిక్గా పేస్ట్ లాగా తయారవుతుంది. ఈ విధంగా మసాలా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగిన చికెన్ తీసుకొని అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని సగం వరకు వేయాలి. అందులో కొద్దిగా పసుపు వేయాలి. అలాగే 1 టీ స్పూన్ ఉప్పు వేయాలి. మిగతా ఉప్పు తర్వాత కూర వండేటప్పుడు వేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా చికెన్కి పట్టించాలి. ఈ మూవీ క్లిప్లో చూపించినట్లుగా ఒక మందపాటి గరిటె తీసుకొని చక్కగా ఈ మసాలాను అన్ని చికెన్ ముక్కలకి పట్టేలాగా పట్టించాలి. ఇలా తయారు చేసుకున్న చికెన్ మిశ్రమాన్ని 30 నిమిషాల పాటు మ్యారినేట్ చేయాలి. 30 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి అంటే నాన్ స్టిక్ తీసుకుంటే బాగుంటుంది, స్టవ్ మీద పెట్టి వేడి చేయాలి. అది వేడైన తర్వాత వెన్న వేసి కరిగించాలి. వెన్న, నెయ్యి లేదా నూనెతో కూడా మీరు కూర వండుకోవచ్చు. బట్ వెన్నతో వండితే ఈ కూర మరింత రుచిగా ఉంటుంది. వెన్న ఎప్పుడైతే కరిగిందో అప్పుడు ముందుగా మనం 4-5 ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి. మూత పెట్టుకుని మగ్గించుకొని కలుపుకుంటూ ఆ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపాలి. అది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి. బాగా కలుపుతూ 2 నిమిషాలు వేపుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ ఉల్లిపాయ అల్లం పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని మీ బాండీలో వేయాలి. చికెన్ మొత్తం వేసి ఆ గిన్నెని కాస్త నీళ్లు పోసి పక్కన పెట్టుకోవచ్చు. చికెన్ మొత్తం బాండీలో వేసిన తర్వాత మ్యారినేట్ చేసిన గిన్నెలో నీళ్లు పోసి పక్కన పెట్టుకోండి. అవి తర్వాత కూరలో వేసుకోవచ్చు. ముందుగా అయితే చికెన్ మొత్తం వేసి ఒకసారి బాగా కలపాలి. ఎందుకంటే అడుగున ఉన్న ఉల్లిపాయ అల్లం పేస్ట్ కూడా ఈ చికెన్కి పట్టేలాగా కలపాలి. బాగా కలిపి మూత పెట్టుకొని ఈ చికెన్ని మగ్గించాలి. ఎలాంటి నీళ్లు వేయకూడదు, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆ విధంగా మగ్గించుకోవాలి. దాదాపు 10-15 నిమిషాల పాటు మధ్యలో కలుపుకుంటూ మగ్గించాలి. చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి. బయటకు వచ్చేసి అలాగే చికెన్ కొద్దిగా ఫ్రై అయినట్టుగా కనిపిస్తుంది. మీకు మరింత స్పైసీనెస్ కావాలి అనుకుంటే మరికొద్దిగా కారం వేసుకోవచ్చు. ఇక్కడ నేను కలర్ కోసం, అలాగే మేము ఎక్కువ స్పైసీ తింటాం కాబట్టి కొద్దిగా కారం వేస్తున్నాను. ఆ తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే మ్యారినేట్ చేయగా మిగిలిన మసాలా ముద్దను కూడా ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలిపి మూత పెట్టి మరో 10 నిమిషాలు మగ్గించుకోవాలి. అంటే ఎప్పుడైతే చికెన్ కాస్త ఫ్రై అయినట్టుగా కనిపిస్తుందో అంతవరకు మగ్గించాలి. దాదాపు 10 నుండి 20 నిమిషాల వరకు పడుతుంది. లైట్గా ఫ్రై అయినట్టుగా అనిపిస్తుంది కదా, అప్పుడు మనం ముందుగా మ్యారినేషన్ పెట్టుకున్న గిన్నెలో నీళ్లు పోసి ఆ నీళ్ళని చికెన్లో వేసుకోవాలి. మీకు ఎంత గ్రేవీ కావాలో దానికి సరిపడా నీళ్లు పోసుకోవాలి. మరి కాస్త కావాలనుకుంటే మరికొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు. ఒకసారి బాగా కలిపి హై ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. దాదాపు 10 నిమిషాలు ఉడికించాలి.
ఆఖరిగా కొద్దిగా వెన్నని వేసుకోవాలి. ఎప్పుడైతే గ్రేవీ దగ్గర పడుతుందో అప్పుడు కూర రెడీ అయిపోయినట్టు అర్థం. అలాగే కూర పైన నూనె తేలుతుంది. గమనించినట్లయితే నూనె తేలింది, అలాగే గ్రేవీ దగ్గర పడింది అంటే కూర రెడీ అయిపోయినట్టు. నీళ్లు పోసిన తర్వాత 10 నిమిషాల్లోపు కూర రెడీ అయిపోతుంది. ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మీరు సర్వ్ చేసుకోవచ్చు. ఆఖరిగా కొత్తిమీర చల్లుకొని 1 నిమిషం పాటు మూత పెట్టి ఉంచండి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. ఎంత రుచికరమైన ఘాటుగా ఉండే కొల్హాపురి చికెన్ మసాలా కూర రెడీ అయిపోయింది. ఏదైనా బిర్యానీతో కానీ, పులావ్తో కానీ, వైట్ రైస్తో కానీ, చపాతీతో కానీ, పరాటాతో కానీ, రోటీతో కానీ అన్నిటితో చాలా బాగుంటుంది. ఈ కూర మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. ధన్యవాదములు. బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే కొత్తగా పెట్టే అప్డేట్స్ అన్ని మీ మొబైల్లోకి వెంటనే వచ్చేస్తాయి. మీ సూచనలు, సలహాలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.